ఆ, ఈ 1 ఇయర్ నుంచి ఏంటి ఇద్దరిని కొడితే ఏం చెప్పారు? ఏమి లేదని చెప్తున్నారండి. ఏదో సరదాగా పట్టుకున్నా చూసినా నాకు ఏమి లేదు, సంబంధం గుద్దారు కదా, లేదన్నారు. తలుపులు తీసారా అమ్మ? తలుపులు తీసారా వాళ్ళు? ఆ తర్వాత ఇప్పటికో తీసారు. ఎప్పుడుకో తీసారు. అప్పుడు మీరు ఉన్నారు అక్కడ లేరా? ఉన్నానండి. మరి ఎందుకు తలుపులు వేసుకున్నారు మీ ఇద్దరు? అడిగానండి. ఏమంటారు అడిగితే? అడిగితే అబ్బాయి అంటున్నాడు నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అంటున్నాడండి. ఓర్ని పెళ్ళై ఆంటీ పెళ్ళై భర్త ఉన్నావిడ ఈయనకి ఇష్టం. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? లేదు సార్ మేడం. ఆ, తర్వాత ఏమైందమ్మా? ఈ సంవత్సరం బట్టి ఏం జరుగుతుంది? సంవత్సరం బట్టి మేమేమో మా పెళ్లి చుట్టారు గట్ట చూస్తున్నాం సార్. చూస్తుంటే నాకు వద్దు, నేను చేసుకోను అంటున్నాడండి. ఇంతకీ వాళ్ళ ఆయనకి తెలుసా ఈ భాగవతం అంతా? ఇంకా తెలియలేదు సార్. 1 ఇయర్ నుంచి మేనేజ్ చేశారు ఎవరికి తెలియకుండా? మేము వెళ్ళకుండా కాసామండి. మరి తర్వాత వాళ్ళిద్దరు కమ్మండి ఎక్కడికన్నా వెళ్ళి చేసారమ్మా, మాకు తెలియదు కదమ్మా. అమ్మా, వాళ్ళైనా ఇల్లు ఖాళీ చేయాలి, మీరన్నీ ఇల్లు ఖాళీ చేయాలి. పెళ్లి సంబంధాలు చూస్తుంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళ ప్రోగ్రామ్ అయితే నడుస్తుందిగా. వద్దంటున్నాడు సార్, పెళ్లి చేసుకోమంటే వద్దంటున్నాడు. పెళ్లి సంగతి దేవుడు ఎరుగు, ఇల్లు ఖాళీ చేయాలి కదా. మీరు ఎంతకన్నా గడి పెట్టుకుని కూర్చుంటాడు, అతను ఎంతవరకు గడి పెట్టి కూర్చుంటాడు పక్కింటి అతను. వీళ్ళిద్దరు ప్రోగ్రామ్ లో ఫిక్స్ అయిపోయారుగా. ఒకటి మీ అబ్బాయిని కాపాడుకోవాలంటే నీకున్న ఆప్షన్ ఏంటమ్మా? వాళ్ళ ఆయనకి చెప్పాలి. వాళ్ళ ఆయన ఎందుకు మోసం చేస్తున్నారు మీరంతా కలిపి? అంటే మా అబ్బాయికి ఇంకా ఆవిడ ఇష్టం అంటున్నాడు అనేసి అండి. అయితే ఇచ్చి చేసేస్తావా తీసుకెళ్ళి అని అంటున్నాడు కదండి, అందు గురించి మేము ఆగే ఉన్నాం. కాదు, అబ్బాయికి ఇష్టమా మీకు ఇష్టమా? మాకేం మరి ఎందుకమ్మా వాళ్ళ ఆయనకి చెప్పచ్చు కదమ్మా, ఇంకోటి బక్కర అవుతున్నాడు కదా. అబ్బాయికి ఇష్టమని మీరు ఎలా అంటారు? కొడుకుని 2 చివాట్లు పెట్టకుండా చంప పగల కొట్టకుండా ఇల్లు ఖాళీ చేయాలి అక్కడి నుంచి. ఏమన్నా చిన్నపిల్లడా గేదెలాగా? 30 సంవత్సరాలు వచ్చింది, ఆంటీతో ఏంటి వ్యవహారం? ఎవరు చెప్తే ఏంటాడు మీ అబ్బాయి? ఎవరు చెప్తున్నా వినట్లేదు, అందుకే ఇక్కడికి వచ్చాము. ఆయన వచ్చి 4 తంతే వింటాడు. మీ ఆయన ఉన్నారమ్మా? ఉన్నారండి. మరి ఆయన ఏం తన్నట్లేదా మీ అబ్బాయిని? చెట్లాగా ఎదిగాడు ఇంకేం చెప్తాంలే అని ఊరుకున్నారా? అన్ని చెప్పారండి, అన్ని చేసామండి, ఇంకా వింటలేదు, మాట వింటలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు తల్లి? న్యాయం చెయ్యాలనండి. మరి మీరు ఏం న్యాయం? మీ అబ్బాయికి ఆంటీని ఇచ్చి పెళ్లి చేయాలా లేకపోతే వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలా? ఆ అమ్మాయి వాళ్ళ భర్తని ఎందుకు బయట పెట్టారు మీరు? అతనికి ఎందుకు తెలియనివ్వట్లేదు? అంతే అండి. ఇంకా అతను ఇన్వాల్వ్ అవుతే ఈ పంచాయతీ అక్కర్లేగా. తెలిస్తే కొడుకుని తంతాడని ఆపేసి ఉంటది. అలాగేనమ్మా, అందుకే ఆపేసాం మేము. ఎవరి స్వార్థం వాళ్ళు చూసేసుకుంటారు. నా కొడుకుని ఎక్కడ చంపేస్తాడో అన్న అని భయంతో కొంచెం చెప్పలేదమ్మా మేడం. తర్వాత కూడా ఈమె కూడా నాకు ఆయన ఇష్టం అంటుందా మేడం. ఎవరు మీ కొడుకు? ఈమె. ఆవిడకి బుద్ధి లేదు, వీడికి బుద్ధి. ఏంటండి మీ పేరేంటి? సుజాత అండి. సుజాత. ఏంటిది? అతనంటే ఇష్టం మేడం. మరి మీ ఆయన? అతను దూరం ఉంటాడు. దూరం ఉంటాడా? మీ ఆయన నీతో పాటు ఉండడా? ఇక్కడ ఉండడు మేడం. బాగుంది నీ పంచాయతీ అయితే. ఇంటికి వచ్చినట్టు వచ్చి మనిషి ఉన్నక్కడ ఉండకుండా మమ్మల్ని ఇలాగ బీదిలో పెట్టిందండి. ఉండమ్మా, సంవత్సరం నుంచి ఏమి చేయలేకపోయి ఎక్కడికి వచ్చి బిల్డప్లు. తనంటే ఇష్టం మేడం, అంతే. ఏమి ఇష్టం తల్లే సిగ్గు లేకుండా? ఏమి ఇష్టం? ఇష్టంగా ఇష్టపడుతున్నాను తన్ని. మీ ఆయన్ని ఏం చేద్దాం? అతను ఇక్కడ ఉండడు మేడం. ఉండడు కాబట్టి ఇంకో దుకాణం పెడతావా నువ్వు? కొన్ని రోజులు తెలియలేదు, ఆ తర్వాత తను మరే పెద్ద పతివ్రతలాగా చెయ్యేసాడని ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు వాళ్ళ అమ్మకి? అన్ని జరిగిపోతుంటే వెనకాల తెలియలేదు. తర్వాత ఇద్దరికి ఫీలింగ్స్ పెరిగినాయా? ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉంది? 2 years. ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు? ప్రెగ్నెన్సీ అంటే ఏం రాలేదు మేడం. అమ్మా జాగ్రత్త పడ్డారు మళ్ళీ తెలివి. అలా కాదు, మీ ఆయనకు కూడా అక్కడ ఏమన్నా ఉందమ్మా సెటప్? లేదు. లేదు. చెయ్యేసాడు అనేటటువంటి అంశం ఆవిడతో ఎందుకు చెప్పావు? ఈవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది? నన్ను భార్యగా ఈవిడ తను ఒక ఫ్రెండ్లీగా చూసాను. అప్పటికి ఆవిడకి ఫీలింగ్స్ లేవట, తర్వాత స్టార్ట్ అయినట్టు మహాతల్లికి. సరే, టచ్ తగిలిన తర్వాత ఫీలింగ్స్ మొదలై ఉంటాయి. బాగుంది పంచాయతీ. కాదమ్మా, ఇప్పుడు మీ ఆయనకి తెలుసా ఇది? ఇంకా తెలీదా? తెలిస్తే ఏం జరుగుతుంది? ఓకే క్యారీ ఆన్ అంటాడా? లేదు సార్. మరి డైవర్స్ ఇస్తాడా? లేదు, ఇవ్వడు. సెటిల్మెంట్ డబ్బులు ఇస్తాడా? ఫోన్లే అమ్మా. సో ఏమంటావమ్మా? ఇప్పుడు మీ ఆయనకి విడాకులు ఇచ్చి ఇతను చేసుకుంటానంటావు? ఏం లేదంటే ఇవ్వను, కానీ బట్ అతను కావాలి సార్. ఈ కథ నడిపిస్తావు. ఉంచుకుంటావా ఆయన్ని? లేదు. ఇక్కడ బకరా ఎవడంటే మీ ఆయన. ఎందుకు వచ్చావమ్మా మా దగ్గరికి? ఆవిడ తీసుకొచ్చిందా, నువ్వే వచ్చావా? నేనే వచ్చాను సార్, తన అబ్బాయి కావాలని. ఏమొచ్చి మీ అందరికి గోడబలుక్కుని అందరికి ఇష్టంలా ఉంది మమ్మల్ని పిలవటానికి, మీ పెళ్లికి ఆమె నుంచి మాకు విడుదల కావాలి. విడుదల కావాలంటే నువ్వు 2 సంవత్సరాలు పట్టి జరుగుతున్న కథ నుంచి ఇల్లు ఖాళీ చేయలేదమ్మా నువ్వు? సార్ మాకు అసలు ఏమా మీ సొంత ఇల్లు రెంట్ హౌసా? మాది ఓనండి, వెళ్తారు రెంట్ అండి. వాళ్ళు రెంట్ తరివేయాలి కదా ఓనర్లకి చెప్పి, మా అబ్బాయి జీవితం నాశనం చేస్తుందని. అన్ని చేస్తున్నామండి కూడా, చెప్పినా కూడా. మీ బంగారం కరెక్ట్ గా లేకపోతే వాళ్ళనేమంటావు? లేక ఎంతో మాట్లాడదాం. మాట్లాడండి. ఏంటమ్మా నీ పేరు? అర్జున్. చెప్పమ్మా. ఏంటి ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకుంటావు నువ్వు? చేసుకుంటాను మేడం. చేసుకుంటాను. ఆవిడ చేసుకోదంట, నేను ఉంచుకుంటా అని చెప్తుంది. చెప్పినా కూడా జ్ఞానం రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞానం రావట్లేదు. ఎంతమంది చేత చెప్పించినా కూడా బుద్ధి రావట్లేదు. నువ్వు మనిషివా నువ్వు అసలనే?
అయినా మీ అమ్మ చక్కగా మంచి సంబంధాలు చూస్తూ ఉంటే అది కాకుండా పక్కన పెళ్ళైన ఆవిడ దగ్గరికి వెళ్ళడం ఏంటయ్యా? దగ్గర వాళ్ళు అమ్మాయిలు అందరూ ఉన్నారండి, ఎంత మంచి చుట్టారు కలండి. నీకంటే 5 ఏళ్ళు పెద్దది. ఆ? పెళ్ళైన ఆవిడ ఆంటీ అంత నచ్చిందా? అసలు ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? వాళ్ళ ఇంట్లోనే సార్. వాళ్ళ ఇంట్లోనా? లేదంటే మీ ఇంట్లో ఎలా అవుతుందిలే కానీ. నువ్వు 2 years బ్యాక్ టచ్ చేసావంటే అది నిజమేనా? నిజమే మేడం. అప్పటి నుంచి మీ ఇద్దరు ట్రాప్ నడిపించారా? ఆ తర్వాత నుంచి నడిచింది మేడం. మీకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదమ్మా అమ్మాయికి? సేఫ్టీస్ వాడింది మేడం. తెలివిగా. మరి అలా ఆయన ఏం చేద్దామంటారు? నేను అదే అడిగాను మేడం. ఏమడుగుతావు? ఇద్దరు ప్లాన్ వేసుకుని ఉంటారుగా, ఉంచుదామా చంపేద్దామా కేసులు వేద్దామా అని. ఏదో తెలివితేటలు ఉండుంటాయిగా. తెలివితేటలుగా చేసి ఉంటుందండి. మీ అబ్బాయి మంచోళ్ళేమ్మా. మీ అబ్బాయి ఏం చిన్న పిల్లోడు కాదులే అమ్మా, ఆగమ్మా. మీ అబ్బాయి ఏం చిన్నోడు కాదు కదా. అది తెలియకుండానే అన్ని ఇలా చేసిందండి. చెప్పు, స్టోరీ చెప్పు. ఎలా జరిగింది, ఎలా మొదలైంది, ఎందుకు ఆవిడని ఇష్టపడ్డా, నీ జీవితంలో వేరే అమ్మాయిలు ఎవరు లేరా, ఏంటి ఆవిడలో ఉన్న గొప్పతనం? నీకేవో సంబంధాలు వస్తున్నాయంటగా? వస్తున్నాయి సార్, వస్తున్నాయి కానీ వద్దని చెప్పేస్తున్నాను. చెమ్మ తల్లి నీకు నమస్కారం చెప్తున్నా కూడా ఏమో మాట. ఉండు ఒక్క నిమిషం. చెప్పబ్బా. ఇంట్లో ఒంటరిగా ఉంది సార్. ఒక రోజున వాళ్ళ ఆయన లేడు ఆ టైంలో. అది ఎప్పుడు ఉండేటంటగా, మధ్య మధ్యలో వస్తుంటాడా? వస్తాడు సార్. ఆయన ఆన్ అండ్ ఆఫ్, నువ్వు వెళ్ళి లైట్లు వేస్తా ఉండు. అలా కాదు, మిమ్మల్ని నువ్వు వస్తున్నట్టు తెలుసా అతనికి? తెలియదు సార్. ఆ టైంలో ఆవిడ చేసాను ఒకసారి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత అరిచింది ఆవిడ, బాగా గట్టిగా అరిచింది. అరవకపోతే ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత మా అమ్మగారికి చెప్పింది. టైం తర్వాత గొడవ పెట్టుకున్నారు. కొన్నాళ్ళు ఇంట్లో ఉంచేశారు, బయటికి పంపించలేదు. ఆ తర్వాత ఆవిడ వచ్చింది. వచ్చి ఎందుకు ఇలా గొడవ పెట్టుకోవడం, మనం కమిట్ అయిపోదాం అందా, కలిసే ఉందాము, ఎవరికి చెప్పకుండా ఉందామని మా అమ్మగారితో మాట్లాడింది. సర్లే పిల్లోడే కదా అని చెప్పేసి అమ్మగారు కూడా ఓకే అన్నారు. ఓకే, దాని గురించి ఏమనలేదండి. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అక్కడ చెప్పాలి. సరదాగా అప్పల్లానే కలిసిపోదామని చెప్పి ఆంటీతో అదే ఏదో డిస్ప్యూట్ ఎందుకు, వీళ్ళకి వాళ్ళకి మామూలుగా మాట్లాడుకోవడానికి అన్నానండి. అడిగింది ఎందుకు ఇలా గొడవ పెట్టుకుని ఉండడము, చిన్న చేసిన తప్పే కదా, చిన్నపిల్లవాడు ఆడు అని చెప్పేసి ఆవిడ అంది. ఫోన్లే నాన్న, చిన్నపిల్లోడు అని అయితే అర్థమైంది 30 ఏళ్ళకి. మా అమ్మగారు అన్నారు, మరి ఇప్పుడు ఏం చేద్దామండి అని అంటే, మాట్లాడుకుందాము మామూలుగానే, ఎప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉందాము, గొడవ ఎందుకు, మాట్లాడుకోకుండా ఎందుకు ఉండాలి, మాట్లాడుకుందాము అని అన్నారు. దానికి ఓకే అన్నారు అమ్మగారు. మీ అమ్మగారు దారి చూపెట్టగానే మళ్ళీ మీరు కనెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత 20 daysకి మళ్ళీ ఆవిడ ఇంటికి పిలిచారు, ఏదో పని ఉందని చెప్పి. ఆ పని ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. ఇదంతా నీ టచ్ ఎఫెక్టేనా? సెకండ్ టైం ఆవిడ ప్రొసీడ్ అయిందా, నువ్వు ప్రొసీడ్ అయ్యావా? ఆవిడే ప్రొసీడ్ అయ్యారు. ఈసారి ఆవిడ రెడీ అయిపోయి ఒంటరితనం భరించలేక. ఏమంట, ఎందుకంటే నీకెందుకు ఆవిడ అంత కనెక్ట్ అయింది? వాళ్ళ భర్తతో లేదా సంబంధం ఆవిడకి? అది నాకు తెలియదు సార్. మీరిద్దరు ఏదో మాట్లాడుకుని ఉంటారు కదా. మీ ఆయన గారితో పర్లేదా, శారీరకపరమైన సంబంధం ఉందా? తను ఇక్కడ ఎక్కువ ఉండడు సార్, 1 yearకి ఒకసారి వచ్చి వెళ్తాడు. 1 yearకి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ గ్యాప్ ఫిల్ చేయాలి, ఇతను ఫిల్ చేస్తున్నాడు అంతేగా? ఏం లేదు, తన మీద ఇష్టం కలిగి అలా. ఏమి ఇష్టం అమ్మా, ఏమి ఇష్టం చెప్పండి. అదమ్మా, ఫస్ట్ వద్దా అన్నదాన్ని రెండోసారి ఎందుకు కమిట్ అయ్యావు తల్లి? పెళ్ళి అయిందని చెప్పినా కూడా నువ్వు మాట వినకుండా మమ్మల్ని ఇలా గదిలో పెడుతున్నావు. పిల్లడు పెళ్లి చేయొద్దా రేపు పొద్దున్న? అసలు నీ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లా. భర్త కావాలి, ప్రియుడు కావాలంటున్నావు, ఇది ఎక్కడ విడ్డోరం తల్లి? ఏ బాబు, ఆవిడ ఉంచుకుంటుంది అంట, రెడీయేనా? నీ ఉద్దేశం ఏంటి? నీకు ప్లాన్ ఉంటదిగా. ఉంటే మేము ఉండొస్తామేటండి, ఏదో ఒకటి. నువ్వు ఉండమ్మా, మీ అబ్బాయి ఏం చెప్తాడు విందాం. 2 ఏళ్ల నుంచి ఏం మాట్లాడలేదు, ఇప్పుడు వచ్చి తుత్తుతుండే. కదమ్మా మీ దగ్గరికి వచ్చాం, సంవత్సరం నుంచి చెప్పిన. ఆగండి, మరి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆగండి. మేడం సార్ మాట్లాడుతున్నారుగా, ఆగండి ఒక నిమిషం. చెప్పినానా ఆవిడ ఉంచుకుంటుందంట, నువ్వు రెడీయేనా? లేదు మేడం, పెళ్ళి అయితే చేసుకుంటాం మేము. ఎలా చేసుకుంటావు? వాళ్ళ ఆయన ఏం చేద్దాం? డైవర్స్ ఇప్పిస్తానని చెప్పింది. ఇప్పుడు అనట్లేదు కదా, నాకు మా ఆయన కావాలి, అతను కావాలంటుంది. చెప్పు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుందా? అర్జున్, 2 years పాటు నడిచినటువంటి రిలేషన్షిప్ లో మీ ఆయన ఎక్కడుంటాడు, మీ ఆయన నువ్వు వదిలేస్తావు లేదా, మన సంబంధాన్ని ఏమంటారనే బేసిక్ కూడా మాట్లాడుకోలేదు మీరు. ఇక్కడికి వచ్చి డిస్ప్యూట్ అవుతున్నారు. ఆ అమ్మాయి ఏమంటుంది, నువ్వు +1 అంట, ఒరిజినల్ వాడంట, నువ్వేమొచ్చి నేనే ఒరిజినల్ గా ఉండాలి, ఇంక వాడు లేడు అని అంటున్నావు. ఎలా వర్కౌట్ అవుతుంది కదా? అసలు వాళ్ళ ఆయనకి తెలిస్తే ఆయన ఉంటాడు, వెళ్ళిపోతాడు, తర్వాత సంగతి. నీ ముందే చెప్తుంది కదా అమ్మాయి. ఏంటి అసలు మీ ఇద్దరి రిలేషన్షిప్ ఏమంటారో ఆవిడతో ఒకసారి డైరెక్ట్ గా. 2 years నుంచి నిన్ను వాడేసుకుంటుంది ఓ రకంగా చెప్పాలంటే. అడుగునానా, నీ ముందే చెప్తుందిగా. మీ ఆయనకి డివోర్స్ ఇస్తావా లేకపోతే నాతో ఉంటావా? మ్యారేజ్ చేసుకోను, నీతో మాత్రం ఉంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.